హాయ్ గాయ్స్, ఈరోజు అయితే దృశ్యం 3 రిలీజ్ అయింది. దీని డైరెక్టర్ జితేష్ జోసఫ్, హీరో వచ్చేసి మన మోహన్ లాల్ గారు. సినిమా అయితే నన్నైతే చాలా డిసప్పాయింట్ చేసింది. ఎందుకంటే మనకి పార్ట్ 1లో ఉన్నంత స్టోరీ పార్ట్ 2లో అయితే ఎంతైతే సస్పెన్స్ ఉందో పార్ట్ 3లో ఉండదు. పార్ట్ 3లో అంతా ఫ్లాట్గా పోతుంటుంది. అసలు ఫస్ట్ హాఫ్లో మనకి స్టోరీ అనేది స్టార్ట్ కూడా ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో ఫ్యామిలీనే చూపిస్తారు. అసలు స్టోరీ ఎక్కడ స్టార్ట్ కాదు, సస్పెన్స్ ఉండదు, మనకి ఎటువంటిది ఏమి ఉండదు. వరుణ్ కేస్ గురించి అసలు చూపించరు. కానీ ఎక్కడ విలన్ ఉన్నట్టు మోహన్ లాల్ తెలుసు, కానీ విలన్ అయితే కనిపించాడు. చాలా స్లో పోతుంది మూవీ అయితే. ఏదో జరుగుతుంటది కానీ మనకి అక్కడ ఏం జరగదు. మనకి ఏదో జరిగేటట్టు మనకి చూపించాలనుకుంటున్నారు అక్కడ, కానీ అక్కడైతే ఏం జరగదు. సస్పెన్స్ అనేది అసలు ఏం మనం ఫీల్ కూడా అవ్వం సస్పెన్స్ ఉన్నట్టు. ఇంటర్వెల్లో మనకి విలన్ ఇంట్రడ్యూస్ అవుతాడు. సెకండ్ హాఫ్ మొత్తం కేసు ఉంటుంది అనుకుంటే ఉంటుంది, కానీ అసలు మనకి సస్పెన్స్ ఫీల్ అవ్వం. పార్ట్ 1 పార్ట్ 2 అంతా ఉండదు సినిమా. చాలా స్లోగా పోతుంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే కంటెంట్ అనేది అసలు లేదు సినిమాలో. ఏదో ఫ్రాంచైజ్ని డెవలప్ చేయాలని చెప్పి పార్ట్ 1 పార్ట్ 2 హిట్ అయిందని చెప్పి పార్ట్ 3 తీస్తున్నారు అంతేగాని పార్ట్ 3లో కంటెంట్ అనేది లేదు. స్టోరీ ఉంటే తీయాలి, కానీ స్టోరీ లేకుంటే ఏదో ఫేమస్లే కంటెంట్ అని చెప్పి దృశ్యం ఫ్రాంచైజ్ ఫేమస్ అని చెప్పి దాన్ని డెవలప్ చేసుకుంటూ 3 తీశారు. నేను చెప్తున్నా కదా, సినిమాలో అసలు స్టోరీ అనేది లేదు. మనం ఏదో మోహన్ లాల్ ఫ్యాన్స్ అయితే చూడొచ్చు, లేదా మాకు దృశ్యం ఫ్రాంచైజ్ అంటే బాగా ఇష్టం అంటే మీరు ఈ సినిమా చూడండి. అది కూడా దృశ్యం ఫ్రాంచైజ్ ఇష్టం ఉన్న వాళ్ళకు కూడా ఈ సినిమా నచ్చుతుందో కన్ఫామ్ లేదు, ఎందుకంటే స్టోరీ అనేది లేదు. ఇంకా మనం తెలుగులో వెంకీ మామని చూసినాం కాబట్టి దృశ్యంలో మన ఇక్కడ కొంచెం క్యారెక్టర్స్ అని కన్ఫ్యూజ్. చాలా క్యారెక్టర్ డిఫరెంట్గా ఉంటాయి, నేమ్లు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. కాబట్టి మనం చాలా కన్ఫ్యూజ్ అవుతాం. దృశ్యం అని దృశ్యం 2 బాగా అర్థమైతేనే మనకి దృశ్యం 3 కూడా అర్థమవుతుంది. ఎందుకంటే క్యారెక్టర్స్ వేరు. లేదా మీకు మలయాళంలో దృశ్యం 1 దృశ్యం 2 చూసింటే ఇంకా సింపుల్, మీకు అసలు అవసరం లేదు, సింపుల్గా అర్థమవుతుంది. ఈ సినిమాలో పాజిటివ్స్ గురించి మాట్లాడాలంటే మనకి వాళ్ళు ఎంగేజ్ అని చాలా ట్రై చేస్తున్నాడు. చాలా ఎంగేజ్ అవుతుంటాం మనం, ఏదో జరుగుతుంది అని చెప్పి చాలా ఫీల్ అవుతుంటాం. కానీ అక్కడ చూసి లాస్ట్ వరకు చక్కగా ఏం జరగదు. మనం సినిమా అంతా అయిపోయిందో రియలైజ్ స్టోరీ ఏం లేదు, అసలు ఏం జరగలేదు, సస్పెన్స్ లేదు అని అప్పుడు మనం రియలైజ్ అవుతాము. ఇంకా మనకేమో కొంచెం పాజిటివ్ మాట్లాడంటే లాస్ట్ కొంచెం క్లైమాక్స్లో కొంచెం లైట్గా ఎమోషన్ అనేది బాగా పెట్టినారు. కొంచెం సీన్స్ ఉంటాయి, అవి చాలా మనకు బాగా అనిపిస్తుంది. ఎంత బాగుంటుంది సీన్ అది. లాస్ట్ క్లైమాక్స్ అయితే నాకు క్లైమాక్స్ అయితే కొంచెం బాగా నచ్చింది. అది చాలా డిఫరెంట్గా చూపించాడు క్లైమాక్స్. నాకైతే సినిమా మొత్తంలో క్లైమాక్స్ అనేది ఒక్కటి బాగా నచ్చింది. క్లైమాక్స్ ఎందుకంటే డిఫరెంట్గా ఉంది. ఇట్లా సీన్స్ అనేవి ర్యాప్ అవుతూనే ఉంటాయి మనకి. అట్లా మనకి లాస్ట్ సీన్ అనేది అర్థమవుతుంది ర్యాప్ అవుతూ ఉండగా. ఎందుకంటే క్లైమాక్స్లో ఒక్క సీన్ మనకి 3 టైప్స్ చూపించారు డిఫరెంట్గా. అది నాకు బాగా నచ్చింది. ఎందుకంటే మనకి క్లైమాక్స్ కొంచెం హైగా ఫీల్ అవుతాం మనం ఆ క్లైమాక్స్ చూసినప్పుడే. హీరోకి అదృష్టం ఉందని చెప్పి ఈయన చెప్తాడు, కానీ అది అదృష్టం కాదు, తెలివి అని చూపించడానికి క్లైమాక్స్ అనేది నాకు చాలా డిఫరెంట్గా పెట్టారు. అది హీరోని బాగా ఎలివేట్ చేస్తూ మొత్తం సినిమాలో అయితే ఓవరాల్గా క్లైమాక్స్ అనేది ఒక్కటే ప్లస్ పాయింట్. నెగిటివ్స్ గురించి మాట్లాడాలంటే మనకి దీనిలో స్టోరీ ఒక్కటి లేదు. మనకి స్టోరీ ఏమైనా పెట్టినా బాగుంటుండే. ఆ వరుణ్ కేసు కూడా మనకి సెకండ్ హాఫ్లో ఓపెన్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా ల్యాగ్ ఉంటుంది, స్టోరీ ఎక్కడ స్టార్ట్ అవ్వదు. అదంటే నెగిటివ్ అని నేను అనుకుంటాను. ఎందుకంటే మనకి ఫస్ట్ హాఫ్ అనేది చాలా స్లో, అసలు ఏమి ఉండదు. సెకండ్ హాఫ్లో ఏదో ఉంటాయని చెప్పి బాగా ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ సెకండ్ హాఫ్ స్లో పోతుంది. మెయిన్గా ఏంటంటే మనకి హై ఇచ్చే సీన్స్ అంటూ ఏమి ఉండవు, మనకి హై ఫీల్ ఇచ్చే అలా ఏమి ఉండవు. నార్మల్గా సినిమా అనేది స్లోగా పోతూ ఉంటుంది ఫ్లాట్గా. మనకి అంత హై ఇచ్చే సీన్స్ ఉండవు, అలా సస్పెన్స్ ఉండదు, థ్రిల్లింగ్ ఉండదు. పార్ట్ 1 పార్ట్ 2 చూసాం కాబట్టి మనం అలా ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ అలా ఉండదు. సినిమా మొత్తం స్లోగానే పోతుంటుంది. కానీ మనకైతే దృశ్యం 4 ఉంటుందని చెప్పి డైరెక్టర్ అయితే ఇంటిచ్చాడు మనకైతే లాస్ట్లో. దృశ్యం 4 ఖచ్చితంగా మళ్ళీ వస్తుందంట. దృశ్యం 4, 5 కూడా ఉంటుందని చెప్పి అయితే చెప్పారు, కానీ అది కన్ఫామ్ లేదు, ఇంకా క్లారిటీ అయితే రాలేదు. దృశ్యం 1, 2 చూశాక మీకు ఆ ఎగ్జైట్మెంట్, క్యూరియాసిటీ అనేది తర్వాత ఏం చెప్తా చెప్పి మీకు అలా ఉందంటే మీరు ఇంకా థియేటర్ ఖచ్చితంగా వెళ్ళండి. కానీ మీరు అంత సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎక్స్పెక్ట్ చేస్తే అసలు ఉండదు అలా. ఫైనల్లీ దృశ్యం 3 మూవీ గురించి ఇది నా వ్యూ అండ్ నా ఒపీనియన్.